ఓకే. అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనకి ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఆయన వాక్యం ధ్యానించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రపంచంలో అనేక మంది అనేక చావుల్లో ఉంటుండగా ఇంత గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసు ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిందేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్నట్టు సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున యెరూషలేములో తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. 2025 సంవత్సరంలో అయినా ఈ సెప్టెంబర్ మాసం 13వ తేదీ సాయంకాలం ఇలా చేరి నిన్ను స్తుతించిన భాగ్యం దయచేసినందుకు వందనాలు. అవును ప్రభా, నీ వాక్యం మేము ధ్యానించడం వల్ల మాకు మేలే తండ్రి. నీ ఆశ్చర్యకారం జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క కృపాతిశయంలో, నీ దయాదాక్షంలో, నీ కరుణాతిశయం జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యం ధ్యానించడం ఎంతో మేలుకరమైంది. అట్టి మేలు మాకు అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ వాక్య ధ్యానంలో మీరే ముందర నడిపించమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ఏ విధమైన ఆటంకం లేకుండా కార్యాంతం నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మరి ఎజ్రా గ్రంథం ధ్యాన సమయంలో ఎజ్రా గ్రంథం మనం ధ్యానించేటప్పుడు ఈ 10 అధ్యాయాలు వరుసగా చదువుకుంటూ వెళ్తే మనకేమనిపిస్తుంది అంటే, బబులోన్ చెరలో ఉన్నటువంటి యూదులను తీసుకొచ్చి అక్కడ ఆలయం కట్టించడానికి దేవుడు మనసు నిలిపాడు, ఆలయం కట్టించడానికి ప్రాముఖ్యత ఇచ్చారు అని చెప్పి అనుకుంటాం. కానీ అదే గ్రంథాన్ని మళ్ళీ 2-3 సార్లు చదివినట్టయితే ఆలయం కట్టడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దేవుడు, అంతకంటే కూడా మన దేహం అనే దేవాలయం కట్టబడాలని నేను ఆశించినట్టుగా మనకు చివరికి అర్థమవుతుంది. ఎజ్రా చేసిన ప్రార్థన వల్ల చివరి అధ్యాయంలో నెహెమ్యా సంస్కరణలన్నీ చూసినప్పుడు దేవుడు మన పట్ల ఎంత సత్సంకల్పం కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. అదే విధంగా ఈ ఎజ్రా గ్రంథం చదివేటప్పుడు నాకు అనిపించింది, 430 సంవత్సరాలు బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు చెర నుంచి విడుదల కోరుకున్నారు, కన్నీరు కార్చారు, రోధించారు, వేదన పడ్డారు అక్కడి నుంచి బయటపడాలని. కానీ 70 సంవత్సరాలు బబులోన్ చెరలో ఉన్నటువంటి వారే వెళ్ళాలనే ఆలోచనే వారికి లేదు. ఎందుకంటే ఐగుప్తు చెరలో శ్రమ ఉంది, బబులోన్ చెరలో శ్రమ లేదు. మనం పైకి చూస్తే అలాగే కనపడుద్ది. కానీ ఐగుప్తు చెరలో విగ్రహారాధన చేయమనే బలవంతం లేదు, బబులోను చెరలో విగ్రహారాధన చేయమనే బలవంతం అనేది ఉంది. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు చేసినటువంటి సాహస కృత్యాలు మనకు తెలుసు. అయితే మానవుడు అన్ని సంతోషాలు పొందినప్పుడు దేవుణ్ణి ఎంతగా మరిచిపోతాడు అనేది ఈ గ్రంథం చివరి వచ్చేటప్పటికి మనకు అర్థమవుతుంది. చివరికి ఒక అన్యుడైన రాజును ప్రేరేపించి మీ స్వస్థలాలకు వెళ్ళండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చడం ద్వారా వాడు కదిలారు. అంటే మానవుడు సుఖభోగాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ జీవితం 70 సంవత్సరాలు, మోషే గారు చెప్పారు కదా, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆ తర్వాత అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అని తెలుసు. వాక్యం చిన్నప్పటి నుంచి చదువుతాం. కానీ మరి బబులోన్ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల పరిస్థితి మనం గమనించినప్పుడు, అన్ని సుఖాలు ఉన్నప్పుడు దేవుని నెగ్లెక్ట్ చేస్తామేమో. ఈ ఎజ్రా కాలం సమయంలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీల పరిస్థితిని మనం చూసినప్పుడు దానికంటే భిన్నంగా మనం ఏమి లేమేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్కన క్రైస్తవుల మీద హింసలు, దాడులు జరుగుతున్నాయి. ప్రేయర్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు చక్కగా 3 రోజులు. మరి
మనం ఉపవాస ప్రార్థనలు కూడా, విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తున్నాం. కానీ ఏదైతే అయ్యింది లేని చెప్పి నిర్విచారంగా ఉండేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఇక్కడ చదువుతూ ఉంటే మొదటి వచ్చిన పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యము నెరవేర్చుటకై. ఇర్మియా ద్వారా ఏ వాక్యం పలికారు అనేది మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే, ఈ దేశము పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములు బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనకు తెలుసు విలపించే ప్రవక్త ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బబులోను చెరకు వెళ్ళటం తప్పుదని చెప్పినా కూడా ఇక్కడి నుంచి స్వస్థల నుంచి కదలలేకపోయారు. ఎందుకంటే అప్పటికే ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకుని ఉన్నారు. కదలటానికి కష్టమే. ఒక రకంగా చూస్తే వాళ్ళని అంటున్నాం, మనమైనా సరే ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్ళాలంటే కష్టమే. కానీ ఒక పక్క దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచింప చేస్తున్నాడు, మీరు వెళ్ళాలి, తప్పదు, మీరు నా మాట విని వెళ్తే మీరు సుఖపడతారు, లేనట్లయితే బలవంతంగానే అక్కడ చెరకు వెళ్తారు, ఆ రాజు వచ్చి మిమ్మల్ని ఎలాగైనా సరే బలవంతంగా తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుందని చెప్పినా కూడా మన వాళ్ళు సరే వస్తే చూద్దాంలే అన్న ఇదిలోనే ఉన్నారు తప్పించి, ప్రవక్త ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు కదలేదు. తర్వాత ఇర్మియా ప్రవక్త ఆ ప్రలాపం అనేది మనం చూస్తాం. ఆయన ఆ విలాప వాక్యాలు 3 అధ్యాయులు 5 అధ్యాయులు మనం గమనించినప్పుడు ఆ విలాపం ఆయన అయ్యో యెరూషలేమా అని చెప్పి ఆయన బాధపడిన విషయాన్ని మనం చూస్తాం. అదే విధంగా ఇర్మియా ప్రవక్త ద్వారానే 29వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞను ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉపదేశంలే కాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకించును. ఆయన చెప్పాడు, 70 సంవత్సరాలు మీ చెరలో ఉండటం అనేది తప్పదు, మీరేం చేయాలంటే నాకు మొర్ర పెట్టాలి, అదే విధంగా మీరు ప్రార్థించాలి అని ఆయన చెప్పారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మర్చిపోలేదు, ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. కానీ వాగ్దానం పొందిన వారు మాత్రమే మర్చిపోయారు. ఇట్లా చాలాసార్లు జరుగుతుంటది. ఇప్పుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, జీవితకాలం అట్లాగే వాగ్దానాన్ని అనుసరించి జీవించాడు కాబట్టి ఇస్సాకుని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. అదే విధంగా సంసోన్ జీవితంలో మనం గమనించినట్టయితే ఆయన జన్మించక ముందే అతను నాజీర్ అవుతాడని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం, ఆ తండ్రి మర్చిపోయాడు, కుమారుడు మర్చిపోయాడు. సంసోన్ ఎట్లాంటి శాపభరితమైనటువంటి జీవితం అనుభవించడం మనకు తెలుసు. అదే విధంగా అబ్రహాం చెప్పాడు, శారా గర్భాన్ని వచ్చిన కుమారుడే వారసుడని చెప్పినా, వాగ్దాన పుత్రుడే నీ వారసుడు అవుతాడని చెప్పినా కూడా చివరికి వచ్చేటప్పటికి తొట్టుపట్టు పడి హాగర్ సంతానం ఇప్పటికీ కూడా హాగర్ సంతానానికి శారా గారి సంతానానికి ఇప్పటికీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ వాగ్దానం చివరి వరకు విశ్వాసంతో ఉన్నట్టయితే ఇట్లాంటివి అనేవి జరగవు. కానీ మానవ సహజంగా ఏమవుతుందంటే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు అదే వీళ్ళు శ్రమల్లో ఉంటే తప్పకుండా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించేవాళ్ళు. అయ్యా 70 సంవత్సరాల తర్వాత నీవు మమ్మల్ని మా స్వస్థానానికి తీసుకెళ్తాను పలానా ప్రవక్త ద్వారా చెప్పించావు కదా, ఏంటి మా పరిస్థితి, మేము ఇంత కఠోరమైన దాస్యం అనుభవిస్తున్నామే, ఎందుకు తీసుకువెళ్ళట్లేదని చెప్పి అడిగి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి చక్కగా హాయిగా గడిచిపోతుంది, చాలా హాయిగా వాళ్ళకి గడిచిపోతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన 29వ అధ్యాయంలోనే మనం వచనాల్లో చూస్తే, మీరు ఇళ్ళు కట్టుకోండి, మీ పిల్లలకి కావాలంటే సంబంధం, ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 4వ వచనం, 29వ అధ్యాయం 4వ వచనం,
ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి, పెండిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులను పెండిండ్లు చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకొనుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. చాలా చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఆయన, ఇదిగో మీరేం బాధపడద్దు, అక్కడికి వెళ్ళండి, ఇండ్లు కట్టుకోండి, తోటలు వేసుకోండి, మీ కుమార్తెలు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమారులు పెళ్లిళ్ళు చేయండి, చక్కటి ఆహ్లాదకరమైన జీవితం జీవించండి. జీవిస్తూ మీరు ఏ పట్టణంలో అయితే ఉన్నారో ఆ పట్టణం గురించి ప్రార్థించండి. నాకు ఈ చివరి మాట మాత్రం చాలా నచ్చుద్ది. ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా భారతదేశానికి చెందిన పౌరులం కాబట్టి మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, అదే విధంగా మనం ఏ పట్టణంలో నివసిస్తున్నామో ఆ పట్టణం గురించి మనం ప్రార్థన చేయవలసిన వారు. స్కాట్లాండ్ నుంచి ఒక మిషనరీ భక్తుడు అక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేని పరిస్థితులు ఇంగ్లాండ్ వెళ్లి జార్నాక్ అని ఆయన ఒకసారి తీవ్రంగా ప్రార్థించి కన్నీరు ప్రార్థన చేస్తూ, స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేదా నన్నైనా తీసుకొని అడుగుతాడు దేవుడు. అంటే తన స్వదేశం గురించి అంత కన్నీటి ప్రార్థన చేసినటువంటి మిషనరీ ఆయన. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నది ఏంటంటే, మీరు బబులోను చెరకు వెళ్ళండి, అక్కడ ఉన్న పట్టణంలో మీరు ఎక్కడైతే ఉన్నారో పట్టణం గురించి ప్రార్థించండి, అది మీకు క్షేమకరం అవుద్ది అని చెప్పడం జరిగింది. ఈ మాటలన్నీ వీళ్ళకి నచ్చినాయి. కానీ 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని తీసుకొస్తానన్న మాట మాత్రం వాళ్ళకి గుర్తు లేనప్పుడు ఆయన ఇక్కడ పారసీక దేశపు రాజైన కోరేష్ ని ఆయన వాడుకోవటం జరిగింది. ఈ కోరేష్ ఎవరు అని మనం చూసినప్పుడు, ఈ కోరేష్ గురించి తెలియాలంటే అంటే పైన అవుట్లైన్స్ చూస్తే బబులోను చరిత్రకి మనం వెళ్ళాలి. బాబేలు గోపురం కట్టిన ప్రాంతం తెలుసు, కల్దీల సంస్కృతి కూడా మనకు తెలుసు కదా, అబ్రహాం గారు అక్కడి నుంచే వచ్చారు. ఈ బబులోనీల చరిత్ర చూస్తే నాగరిక బబులోన్ చరిత్ర, దానికి ముందు చరిత్ర ఉంటుంది. అంటే అబ్రహాం గారికి ముందు చరిత్ర, అబ్రహాం గారి తర్వాత చరిత్ర, బబులోన్ చరిత్ర ఉంటుంది అక్కడ. అబ్రహాం గారికి ముందు షేము, హాము సంతానం కలిసి అక్కడ జీవించారు. దాన్ని సుమేరియన్ కల్చర్ అంటారు, సుమేరియన్ కల్చర్. ఆ తర్వాత అబ్రహాం గారిని అక్కడి నుంచి పిలుచుకున్నారు, దేవుడు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల్లో అక్కడ ఈ కల్దీల రాజుల మొట్టమొదటి, అంటే కల్దీలు దేశం ఏర్పాటు చేసిన తర్వాత 10వ తరం రాజుల గురించి ఉన్న చరిత్రే మనకు తెలుసు. అంతకుముందు రాజుల చరిత్రలు అనేవి మనకి పెద్దగా తెలియదు. ఆయన ఈ దేశానికి చెందినటువంటి రాజుల్లో మొట్టమొదటి వ్యక్తిని గురించి మనం చూస్తే నెబుకద్నెజరు తండ్రి, అతని పేరు కల్దీల మూల పురుషుడు నెబోపల్సర్. నెబుకద్నెజరు తండ్రి ఇతనే అక్కడ కల్దీల రాజుల్లో మొట్టమొదటి 10వ రాజవంశానికి చెందినవాడు. ఇక్కడి నుంచి కల్దీల రాజు చాలా అగ్రగామి దేశంగా పేరు పొంది నెబుకద్నెజరు అంటే భరతఖండం నుంచి చాలా దేశాలు జయించుకుంటూ ఆయన భరతఖండం కూడా వాళ్ళలో కలిసింది. ఈ నెబుకద్నెజరు తండ్రి ఈ నెబోపల్సర్ ఏం చేశాడంటే, ఈయనకి ఎంతసేపు కూడా చుట్టుపక్కల ఉన్న దేశాల మీదకి దండెత్తి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉపకరణాలు, బంగారం, వెండి సామాగ్రి తీసుకురావటం, వాళ్ళ దేవాలయాలు, కల్దీల దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని అలంకరించడం అనేది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పని. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, పరిపాలన మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ఈ దేశాల మీద దండయాత్ర చేయటం, అక్కడి నుంచి పట్టుకురావటం ఇదే చేశాడు. నెబుకద్నెజరు మాత్రం తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు, అంటే తండ్రి రాజుగా ఉంటుండగానే నెబుకద్నెజరు ఆయా దేశాల మీద దండెత్తి వెళ్ళి ఆ సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తండ్రి తర్వాత అతనే రాజు అయ్యాడు. ఆ తర్వాత ఈ నెబుకద్నెజరు తర్వాత నెబోలిడస్ అనే వ్యక్తి చివరి రాజు. నెబోలిడస్ అనే వ్యక్తి చివరి రాజు. ఈ నెబోపొలసర్ తర్వాత ఈ కల్దీల రాజులో నెబోలిడస్ అనే అతను చివరి రాజు. ఇతని కుమారుడు బెల్షజర్. ఈ నెబోలిడస్ కి కూడా ఒక పిచ్చి ఉంది. ఏంటంటే అంటే పిచ్చి అనకూడదు, మన రాజులు వాళ్ళకి ఒక ప్యాషన్, అంటే ఒక ఆరాధన ఉంది. ఎక్కడికైనా వెళ్ళి
ఆ శిల్పకళ నైపుణ్యం చూసి వచ్చి తన రాజ్యంలో అట్లాంటి శిల్పకళ నైపుణ్యంతో ఆలయాలు నిర్మించాలని, ఆలయాలను డెకరేట్ చేయాలని. అందుకని అతను ఏం చేశాడంటే వెళ్ళటం, దాంతో పాటుగా ఆ ఆలయాలకు సంబంధించినటువంటి ఆ కట్టడాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా, పురాతన డాక్యుమెంట్స్ ను కూడా అతను సేకరించి తీసుకొచ్చి తన రాజ్యంలో భద్రపరిచేవాడు. ఇట్లా ఉంటాడుగా బెల్షజర్ గురించి మనకు తెలుసు. దానియేలు గ్రంథంలో తన అక్క చెల్లెలతో పాటు విందు చేసి ఆ నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయం నుంచి తీసుకొచ్చినటువంటి వెండి బంగారు పాత్రలో వాళ్ళు ఆ మద్యపానం అదిని సేవించి విందు చేసుకోవటం వల్ల అక్కడ గోడ మీద మేనే మేనే టెక్కలు ఉపవాసించిన ఈ రాజ్యము తోచగా తేలిపోయిందనే రాత గోడ మీద కనపడటం, దానియేలుని పిలిచి అడగటం, నీ రాజ్యం నీ నుంచి తీసివేయబడుతుందని చెప్పటం, ఆ రాత్రే అతను మరణించడం, అతని తర్వాత దర్యావేషు రాజు అయినట్టుగా మనం చూస్తాం. ఈ దర్యావేషు ఎవరు? ఈ దర్యావేషు ఎవరంటే ఇప్పుడు మనం చూస్తున్నామే ఈ కోరేషు అనే పారసీకపు రాజు యొక్క మేనమామ. ఈ కోరేషు యొక్క మేనమామ. ఇతను ఏంటంటే ఈ కోరేషు బయోగ్రఫీ చూసినట్టయితే ఇతని తండ్రి పేరు కంబైసిస్. ఇతన్ని అహేశ్వరషు 2 అని కూడా అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, అదే విధంగా ఎజ్రా, నెహెమ్యా, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ 5 గ్రంథాల్లో కూడా దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం అన్నిటికీ ఇంటర్లింక్ అనేది ఉంటుంది. ఇందులో రాజుల పేర్లు ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉంటాయి. అలాగే వాళ్ళు పరిపాలించిన కాలాలు చెప్పేటప్పుడు కూడా 2-3 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి. ఒకసారి దినవృత్తాంతాలు ఒక డేట్ ఉంటుంది, అలాగే రాజుల గ్రంథంలో ఒక డేట్ ఉంటుంది, అలాగే పేర్లు కూడా మార్పు అనేవి ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం ఎక్కువ పట్టించుకోకుండా ఎవరు ఈ ఎజ్రాకి ఎలా హెల్ప్ చేశారో ఆలయం కట్టడానికి అనేది మనం చూసినట్టయితే ఇతని తండ్రి పేరు కంబైసిస్ అహేశ్వరోషు 2 అంటారు. ఎవరిని? ఈ కోరేషు తండ్రి పేరు. అలాగే ఇతను క్రీస్తు ముందు అంటే బీసీలో 590లో జన్మించి 40 సంవత్సరాల వయసులో పారసీక దేశపు రాజు అయ్యాడు. తల్లి పేరు మందానే. అంటే ఒక రాజు గురించి మనం చెప్పుకునేటప్పుడు అతని బయోగ్రఫీ కూడా కొంత సేకరించాలని చెప్పి అంతా చెప్పలేం, కానీ అసలు అతని బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టయితే అతన్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఒక పారసీక దేశపు రాజు ఒక అన్యుణ్ణి ఇశ్రాయేలీల మీద ఎందుకు ఎన్నుకున్నాడు, వాళ్ళ స్వస్థలాన్ని తీసుకురావటానికి ఒక అన్య రాజుని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి పేరు మందానే, అలాగే భార్య పేరు కసండి. మేనమామైన దర్యావేషుతో కలిసి బాబేలుపై దండెత్తి 538వ సంవత్సరంలో ఆ కల్దీల రాజ్యాన్ని జయించి ఇతను ఏం చేశాడంటే వెంటనే అతను రాజుగా కాకుండా తన మేనమామ నుంచి ఇతను కూడా నెబుకద్నెజర్ లాగానే దేశయాటం చేసి అనేక రాజ్యాలని జయించడానికి ఇతని గురించి చెప్పే సైరస్ ద గ్రేట్ అంటారు ఇతని గురించి. అదే విధంగా యెహోవా చేత అభిషేకింపబడిన వాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇతను ఒక అన్యరాజు. ఇతను యెహోవా చేత అభిషేకింపబడిన వాడు ఏంటంటే యెహోవా దేవుడి స్వయంగా యెషయా గ్రంథం తర్వాత చూస్తాం రిఫరెన్స్. ఆయనే చెప్పాడు, నేను అభిషేకించుకున్న కోరేషు అని చెప్పి. అలాగే 62 సంవత్సరాలు దర్యావేషు మేనమామని రాజుగా కూర్చోబెట్టి తర్వాత ఇతను ఆ దేశాటనికి వెళ్ళటం. ఆ తర్వాత ఆ సమయంలో బబులోన్ రాజు బెల్షస్సర్ చేసిన తప్పు వలన ఆ రాజ్యం ఇతని చేతికి రావటం జరిగింది. ఇతడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం. ఇది మనం చెప్పేదే కాదు. ఎందుకు కోరేషు గురించి చూస్తున్నాం మనం అంటే ఎజ్రా గ్రంథంలో మెయిన్ చూడవలసిన వ్యక్తి కోరేషు. ఈ కోరేషు ప్రోద్బలం వల్లే ఎజ్రా గారు గాని, జెరుబ్బాబేల్ గాని, నెహెమ్యా గాని, హగ్గయి గాని, జకర్యా గాని అక్కడికి వెళ్ళారు. వాళ్ళు విధి నిర్వహణ చేసుకున్నారంటే మూల సూత్రధారుడు కోరేషు. కాబట్టి కోరేషు జీవిత చరిత్రలో కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇతని గురించి మనం చూసినప్పుడు ఇతని దేవుడు పిలుచుకున్నాడు అంటానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటంటే యెషయా గ్రంథం. మీరు కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించిన వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు అంటే కోరేషు గురించి దేవుడు చెప్తున్నాడు.
ఏంటంటే అతను తన ప్రవర్తన అంతటిలో నీతిని అనుసరించి నడుస్తున్నాడు. పౌలు గారు చెప్తాడు కదా, గ్రీసు దేశస్థుడని యూదుడని ఏ భేదము లేదని చెప్పి. అలాగే యెహోవా దేవుడు కూడా కోరేష్ని ఎందుకు పిలిచాడో ఎప్పుడైనా మరుగు మాటల చేత ఏది చెప్పలేదు, కానీ రహస్యంగా ఏది ఉంచలేదు. మనకు బ్లైండ్ ఫెయిత్ ఉంచమని కూడా ఆయన చెప్పలేదు. కానీ ఎందుకు పారసీక దేశపు రాజు అయిన అన్యుణ్ణి ఇశ్రాయేలీయుల గురించి ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అన్నది చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాణ్ణి తూర్పున నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుకున్నాడు, ధూళి వలె వారిని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాను, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో సురక్షితంగా దాటిపోతున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఎవరు కూడా దాని గురించి ఆలోచించలేదు. కానీ కోరేష్ గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే వాగ్దానం తీసుకుని ఇశ్రాయేలీయులు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం సరైన వ్యక్తిని తీసుకురావాలని చెప్పి, ఎంత విచిత్రం అంటే ప్రవక్త అయిన యెషయా ఎక్కడ, కోరేషు జన్మించింది అక్కడ. అంతకు ముందు కోరేషు పుట్టక ముందు నుంచి ఏర్పరచుకోవటం జరిగింది. ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, దేవుడు తల్లి గర్భంలో ఉంటాడు కానీ నేను ఏర్పరచుకున్నాను. అలాగా ఆయన ప్రణాళిక మనకి అర్థం కాదు. ఆయన వీళ్ళని బబులోను చెరకు పంపించేటప్పుడే ఈ 70 సంవత్సరాల తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన చెప్తాడు, మళ్ళీ వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, మళ్ళీ వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోతారని చెప్పి. యెహోషువ గ్రంథం 23, 24 అధ్యాయాలు మనం చదివినట్టయితే, ఇదిగో మీరు మీ చుట్టూ ఉన్న దేవతలను ఆరాధించుకోండి, నేనును నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించుతాం అన్నప్పుడు వాళ్ళు చాలా పౌరుషంగా అబ్బాయి లేదు మేము యెహోవానే ఆరాధిస్తాం అన్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఏ దేవతను కనపడితే ఆ దేవతను ఆరాధించటం. ఈ బబులోనులో కల్దీయులు ప్రతి ఒక్కరికి, మన భారతదేశంలో లాగానే వానకు ఒక దేవత, ఎండకు ఒక దేవుడు, అట్లా ప్రతి దానికి కూడా దేవుళ్ళు, మంత్ర విద్యలు. ఈ ఆలయ అలంకరణల గురించి నేను చదువుతుంటే మొత్తం మన భారతదేశంలో ఆలయాలను ఎట్లాగైతే అలంకరిస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవేనేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ అలంకరణ చేసే పద్ధతి, అలంకరణకి ఇచ్చే ప్రాధాన్యత అంతా కూడా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు, నీతి నియమాలు అనుసరించి నడుచుకునే వ్యక్తిని నేను తీసుకుని వస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా 44వ అధ్యాయం కూడా ఒకసారి చూడమ్మా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి, కోరేషుతో నా నా మంద కాపరి, చిత్తమంతయువాడా, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయము పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. ఈ యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఇదివరకు కూడా నేను చెప్పడం జరిగింది, ఒక్కొక్కసారి యెహోవా దేవుడు యెషయాతోటి మాట్లాడే మాటలు ఉంటాయి ఒకే అధ్యాయంలో. అట్ ది సేమ్ టైం ఆయన కుమారుడు యెషయాతో మాట్లాడే మాటలు ఉంటాయి. అలాగే యెషయా క్రీస్తు, యెషయా యెహోవా దేవుడు, యెషయా అన్యజనులతో మాట్లాడే మాటలు అన్ని కూడా ఒకే అధ్యాయంలో ఒక్కొక్కసారి ఉంటాయి. అలాగే ఇక్కడ 44వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కోరేష్తో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నా మంద కాపరి, ఆయన మంద ఎవరు? ఇశ్రాయేలీలు. నా మంద కాపరి అంటున్నాడు ఆయన్ని, కోరేష్ను. ఒక అన్యరాజును తీసుకొచ్చి నా మంద కాపరి అని చెప్తున్నాడు. అదే విధంగా 45వ అధ్యాయం కూడా ఒకసారి చూస్తే, ఎందుకు మనం అంటే కోరేష్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఒక అన్య రాజుని ఎందుకు ఎన్నుకున్నాడని మనం గమనించినట్లయితే 45వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదవండమ్మా. 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుతున్నాడు. నేను చూడండి, ఇక్కడ ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను అభిషేకించిన కోరేషు గురించి చెప్తున్నాను. చదవండమ్మా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచి. చూడండి, కోరేష్తో
ఆ కోరేష్తో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో ఇనప గడియలు గాని ఇత్తడి తలుపులు గాని నీ మధ్య, అంటే ఇత్తడి తలుపులు ఇనుప గడియలు అంటే కల్దీల రాజ్యం అనేది చాలా గొప్ప రాజ్యం. ఆ రాజ్యాన్ని జయించాలంటే ఎంతో శక్తియుక్తులు ఉంటే గాని జయించలేడు. కాబట్టి కోరేష్తో చెప్తున్నాడు, నీ ముందు ఇత్తడి తలుపులు ఆగవు, ఇనుప గడియలు ఆగవని. తర్వాత చదవండమ్మా. పేరు పెట్టి పేరు నిన్ను పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సే చాలండి. ఆయన అంటున్నాడు చాలండి. చెప్తున్నాడు, నేను నిన్ను పిలుచుకున్నాను, ఇశ్రాయేల్ దేవుడినైన నేనే నిన్ను పిలుచుకున్నాను. నీవు ఈ పని చేసినందుకు అంధకార స్థలంలో ఉన్న నిధులు నీకు ఇస్తాను, అలాగే రహస్య స్థలంలో ఉన్నటువంటి ధనరాశులు నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడంటే అది నెరవేర్పు జరగకుండా ఉండదు. మరి కోరేషుకి ఆ ధనరాశులు ఇచ్చాడా? అంధకార స్థలంలో ఉన్నటువంటి ఆ నిధులు దేవుడు ఇచ్చాడా అంటే అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ మరి తర్వాత నెబుకద్నెజరు చరిత్ర చదివినప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే విలువైన బంగారం, వెండి వస్తువులన్నీ కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టి ఆ జలాశయాల్లో వేసేసాడంట. మరి ఎందుకు అంటే ఇతర రాజులు ఎవరన్నా దండెత్తి వచ్చినప్పుడు కనపడకుండా ఉండాలనో మరి దేనికో వేశాడు మొత్తానికి. కోరేష రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ ధనరాశులు, ఆ ధన నిధులన్నీ కూడా కోరేషుకు దొరికినాయి, నెబుకద్నెజరు దాచి ఉంచినటువంటి నిధులు. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడంటే అది నెరవేర్పు జరగకుండా ఉండదు. అదే విధంగా 46 అధ్యాయం 11వ వచనం, 46 అధ్యాయం 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుతున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చవని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవార్లారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించుచున్నాను, అది దూరముగా లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండి సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమ అనుగ్రహించదును ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 46 అధ్యాయం 11 వచ్చిన తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించినాను. ఈ క్రూర పక్షి అనేది యాజ్ పర్ బైబిల్ అంటే కోరేష్ గారికి అంటే దాహం ఏంటంటే అనేక రాజ్యాలు జయించాలని. అంత మాత్రమే కాదు, సైరస్ ద గ్రేట్ అనిపించినట్టు పరిపాలన కూడా చాలా చక్కగా చేయాలి. ఈ క్రూర పక్షి గురించి మనకి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా వివరణ అక్కడ ఉంటది. ఏంటంటే ఇమ్మానుయేలు అనే పక్షి. మనకి ఇమ్మానుయేలు అనేది మనం మామూలుగా యేసుక్రీస్తు గురించి ఇమ్మానుయేలు మనకు తోడు అనేది మనం ధ్యానించుకుంటాం. అయితే ఇమ్మానుయేలు పక్షి గురించి కూడా అక్కడ వ్రాయబడింది. ఈ పక్షిని ఎందుకు అక్కడ ఉదాహరించడం జరిగింది అంటే పంట చేలు పాడు చేసేటప్పుడు ఒక పక్షి అక్కడ వచ్చి వాళ్ళని కాపాడేదంట. దానికి ఆ పక్షి పేరు ఇమ్మానుయేలు. అయితే అంటే మనకు తోడు అని అక్కడ అర్థం. ఇక్కడ క్రూర పక్షి అని వర్ణించడంలో కూడా అంటే ఇదంతా చెప్పాలంటే దీనికే 1 అవర్ పట్టేస్తుంది మనకి. అంటే ఈ క్రూర పక్షి అని ఎందుకు పోలుస్తున్నాడంటే ఇతను చిన్న చిన్న వాళ్ళని అంటే ఇబ్బంది కలిగించేటటువంటి చిన్న చిన్న రాజులను తొలగించి క్షేమకరమైన పరిపాలన అందించడానికి దాహం కలిగి ఉన్నాడంటే ఇతను. క్రూర పక్షి అంటే క్షేమకరమైన పరిపాలన కలిగించడానికి, అదే విధంగా అనేక రాజ్యాలు జయించడానికి, సుస్థిరమైన పాలన చేయటానికి కూడా ఇతను చాలా దాహం కలిగి ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా 45వ అధ్యాయంలో ఇందాక మనం 2-3 వచనాలు మాత్రమే మనం చదివాం. ఆ తర్వాత క్రిందకి వెళ్ళినట్టయితే అక్కడ అనేకమైన ప్రశ్నలు, అంటే మాట మన మనసులోకి రాకముందే, ఆలోచన మన మనసుకు రాకముందే ఆయనకు తెలుసు. అందుకనే 135వ సంకీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నేను ఎక్కడున్నా సముద్రంలో ఉన్నా నీకు తెలుసు, నేను ఎక్కడున్నా కూడా నా తలంపులు నీకు తెలుసు అని చెప్పి. అలాగే కొంతమంది అడుగుతారంటే ఏమని, అసలు ఏంటి దేవుని దృష్టి, తన బిడ్డలంటారు తన కనురెప్పలతో సమానం అంటాడు, వాళ్ళని తీసుకెళ్లి ఐగుప్తు చెరకు అప్పచెప్పాడు, ఐగుప్తు చెరని తీసుకొచ్చాడు, కొంతకాలం తర్వాత మళ్ళీ బబులోను చెరకు అప్పచెప్పాడు ఏంటి అంటే ఆ ప్రశ్నకు సమాధానాలన్నీ ఇక్కడ 49వ అధ్యాయుల తర్వాత చదవండి మీరు. 9వ వచనం నుంచి చివరి వరకు ఆ ప్రశ్న జవాబులు అంటే ఎవరు అడిగారు అనేది మనకు అక్కడ ఉండదు.
అంటే మనుషులు ఎలా తలుస్తారు, ఆ తలుచుకునే వారికి నేను ఇచ్చే జవాబు అని చెప్పి దేవుడు ఆ 45వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కోరేష్ గురించి చదివిన అంశాలు మనం గమనించినప్పుడు, ఎందుకు దేవుడు కోరేష్ని ఎన్నుకున్నాడు అంటే, అతడు బలమైన రాజు, అంత మాత్రమే కాకుండా కల్దీలను ఓడించగలిగినటువంటి రాజు. అంటే కల్దీలను శిక్షిస్తానని చెప్పాడు కదా 29 ఇర్మియా గ్రంథం 29 అధ్యాయంలో కల్దీలను శిక్షిస్తాను అన్నాడు. ఎందుకంటే ఏదో నా బిడ్డల్ని నేను అక్కడికి నేను ఆ వాళ్ళని చెరగ పంపించినంత మాత్రాన విగ్రహారాధన చేయమని నా బిడ్డల్ని వాళ్ళు శ్రమ పెట్టారు కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష నేను ఇస్తాను, వాళ్ళకి శిక్షిస్తానని చెప్పి 29వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కల్దీలంతటి మహా పరాక్రమశాలిని శిక్షించి వారి దగ్గర నుంచి ఇశ్రాయేలీని బయటకు తీసుకురావాలంటే అందుకు తగిన వ్యక్తి, అందుకు ఆయన ఎంచుకున్న సాధనం. పౌలు గారి గురించి దేవుడు చెప్తాడు కదా, నేను ఎంచుకున్న సాధనం పౌలు. అతను ఎన్ని అగచాట్లు పడాలో, ఎన్ని శ్రమలు పడాలో, ఎంత మంది దగ్గర నిలబడాలో, ఎంత మంది అధికారుల దగ్గర నిలబడి నా కోసం సాక్ష్యం ఇవ్వాలో నీకు తెలియదు అని చెప్పి అననీయతో పౌలు గారి గురించి చెప్పడం జరిగింది 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో. అలాగే ఇక్కడ దేవుడు ఎన్నుకున్నాడంటే పశ్చాత్తాపడే దేవుడు కాదు. అయ్యో అదేంటి కోరేష్ని ఎన్నుకున్నానంటే, నేను కోరేష్ ఇలాంటి వాడు అనుకునే ఆయన కాదు, కానీ ఆయన ముందు ఉన్నది అక్కడ చెరలో ఉన్న యూదుల్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఎవరి చెరలో ఉన్నారు? కల్దీల చెరలో ఉన్నారు. మహాపరాక్రమవంతులైనటువంటి కల్దీల చెరలో ఉన్నారు. అక్కడి నుంచి తీసుకురావాలంటే వాళ్ళకంటే పరాక్రమవంతమైన రాజు కావాలి. సైరస్ అనే మాటకి, కోరేష్ అనే మాటకి అర్థం, ఆ పేరుకి అర్థం ఏంటంటే సూర్యుడు. కల్దీలు అప్పటి వరకు చంద్రదేవుని ఆరాధనలో ఉన్నారు. అబ్రహాం గారు కూడా దేవుడు పిలవక ముందు ఆ చంద్రదేవుని ఆరాధించిన వాడే. అలాగే మన ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే హామాను, మొర్దెకై వీళ్ళంతా చంద్రదేవుని ఆరాధనలో ఉన్నవారే దేవుడు వారిని పిలవక ముందు. ఆ చంద్రదేవుని ఆరాధకుల్ని ఓడించాలి అంటే సూర్యుడు కావాలి అని చెప్పి కోరేషు సూర్యుడి వంటి పరాక్రమ కలిగినటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేల్ని తీసుకురావడానికి మోషేని తీసుకున్నట్టే, అయితే మోషే అక్కడ లేవీయుడు, ఇక్కడికి వచ్చేటప్పటికి అన్యుడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి. కాబట్టి కోరేష్ గురించి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఎందుకు ఎన్నుకున్నాడు అనేది అర్థమైంది. అదే విధంగా ఇర్మియా ప్రవక్త ఇచ్చిన మాట ఏంటనేది కూడా మనకి అర్థమైంది. ఇక 3వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, కావున మీలో ఎవడును ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమునున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. నాకు ఈ మాట చదువుతా ఉంటే చాలా బాధ అనిపించింది. ఒక అన్యరాజు వచ్చి, పారసీక రాజు వచ్చి, మీలో దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆయన మందిరం కట్టాలని ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళొచ్చు అని ఒక అన్యరాజు చేత చెప్పించుకునే పరిస్థితి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే సర్వ సౌఖ్యాలు దేవుడు ఇచ్చిన తర్వాత నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించమనే స్థితిలోనే ఉంటున్నామా? స్తుతించము అనే మాట మర్చిపోతున్నాం. ఒకవేళ స్తుతించమనే మాట గనక మర్చిపోతే దేవుడిచ్చే పనిష్మెంట్ మామూలుగా ఉండదు కదా. ఇదే విషయాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 22, 23 వచనాల్లో కూడా ఉంటుంది ఇవే మాటలు. పారసీకపు దేశపు రాజు అయిన దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 22, 23 వచనాలు. తర్వాత మీరు చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాట, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశంలో దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులు నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఇంత క్లియర్ గా రాజు మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు బయలుదేరి వెళ్ళవచ్చు అని చెప్పిన తర్వాత కూడా బయలుదేరినటువంటి జనాంగం చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ట్రిప్ లో జెరుబ్బాబేలుతో వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 42,000 మంది మాత్రమే. ఎన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారు?
వచ్చిన వాళ్ళు 40 ఫస్ట్ ట్రిప్ లో 42,000 మంది జెరుబ్బాబెలుతో బయలుదేరి వచ్చారు. అంటే సుఖభోగాలకి అలవాటు పడిపోయి మాకు యెరూషలేము అక్కర్లేదు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఉన్నవారు ఉండిపోయారు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు కూడా మనం చూసేటప్పుడు ఈ విధంగానే మనకు ఉంటున్నాయి కాబట్టి. అదే 3వ వచనంలో చూస్తే, కావున యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను, వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మళ్ళీ ఎంత చక్కగా మాట్లాడుతూ చూడండి. ఇతను అన్యుడు, కానీ ఏమంటున్నాడు? వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మీకు 45వ అధ్యాయం తర్వాత మీకు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం. అక్కడ ఆయన మనసు చాలా క్లియర్ గా చెప్తాడు. ఏంటంటే కోరేష్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, కోరేషు సైరస్ ద గ్రేట్ చాలా రాజ్యాలు జయించి అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి. చక్రవర్తి ఎప్పుడైతే మారిపోతాడో జనం కూడా ఆటోమేటిక్ గా మారిపోతారు. కాబట్టి ముందు కోరేష్ను మార్చాలి. ఆయన ఏంటంటే, కోరేషు నేను చేసే ప్రతి పని వెనక, నేను జయించే ప్రతి విజయం వెనక దేవుని హస్తం నాకు తోడై ఉన్నదని కోరేషు తెలుసుకోవాలి. అదే విధంగా సకల ప్రజలు కూడా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. యెహోవా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు తెలుసుకుని, యెహోవా కరుణ వాత్సల్యాలు తెలుసుకుని అనేక మంది ఆయన మార్గంలోకి రావాలి. అందుకనే చెప్పి బలమైన రాజునైనా ఎన్నుకోవటం అనేది జరిగింది. ఆయన అంటున్నాడు వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ముందు అలా అన్నాడు, తర్వాత ఆటోమేటిక్ గా మారుతాడు, అందులో సందేహం ఏమీ లేదు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలములో వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించను. చూడండి, ఆలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం చాలా గొప్ప సంగతి. ఒక అన్యరాజు, పారసీక రాజు అడగకుండానే, అంటే దేవుడు ఆయన మనసును ప్రేరేపించాడు కాబట్టి ఆలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాక తన రాజ్యంలో వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరు ఎవరైనా స్వేచ్ఛార్పణలు మాత్రం ఇచ్చి ఊరుకోవటం కాదు, కానీ వెండి బంగారు వస్తువులు మీకు ఏమైనా ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయండి, మీ దగ్గర ఉన్న పశుపక్షాదులు ఇవ్వాలంటే ఇచ్చేయండి, నేనేమి కూడా ఆటంకం పెట్టను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే, అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరు మనసును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. అప్పుడు బయలుదేరారంట పెద్దలంతా కూడా. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, అబ్బాయి స్వేచ్ఛార్పణలు అర్పించమన్నాడు, మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి ఇక్కడ అన్నాడు. చదువుతూ ఉంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా ఇశ్రాయేల్ తోటి ఏమన్నాడంటే, మీ శ్రమ వారు దోచుకున్నారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు వారి వెండి ఆభరణాలు, బంగారం మీరు తీసుకువెళ్తారన్నారు. అలాగే తమ పొరుగు వారిని అడిగి ఇశ్రాయేలీకి తీసుకువెళ్లారు. మళ్ళీ ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటంటే, కోరేషు చెప్పాడు అంటే కోరేషుతో దేవుని స్వరం, కోరేషు మాట్లాడే దేవుని స్వరం. స్వేచ్ఛార్పణలు ఇవ్వండి, బలులు అర్పించడానికి, అదే విధంగా వెండి బంగారాలు ఇవ్వండి, మీరు ఏమి ఇవ్వాలంటే వాళ్ళకి అది ఇచ్చేయండి అని చెప్పి కోరేషు చెప్తూ ఉన్నాడు. అప్పుడు బయలుదేరారు ఎవరు? అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆ యూదుల పెద్దలు, లేవీయులు, బెన్యామీను గోత్రికులు అందరూ కూడా బయలుదేరారు. మరియు వారి చుట్టూ ఉన్న వారందరిను స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, బంగారం, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చిన తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములు రాజైన కోరేషు బయటికి తెప్పించెను. చూడండి, అసలు ఎంత అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నమాట కోరేషు. మామూలుగా బలవంతుడే కాకుండా చాలా దయగల హృదయం. మనం 18వ సంకీర్తనలు 18వ వచనంలో చూస్తాం కదా, దయగల వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. ఇతని పట్ల దేవుడు అందుకనే అంత దయ చూపించాడు. ఇక్కడ దేశంలో ప్రజలతో ఇప్పించడమే కాకుండా నెబుకద్నెజరు ఎంతో బంగారం, వెండి తీసుకొచ్చి అక్కడ ఆలయంలో పెడితే, బబులోను ఆలయంలో పెడితే అదంతా తీసి బయటకు తీయించేశాడు. తీయించి తర్వాత చూడండి, తన ఖజానాదారుడైన మిత్రుదాత ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములు, 1000 వెండి పళ్ళెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 400 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్ని 5400 షేష్బజరు బబులోను చెరలో నుండి
విడిపించబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. కోరేష్ గురించి మనం చదివేటప్పుడు అతను చాలా దయగలవాడు. అంత మాత్రమే కాకుండా ఇతరుల ఆస్తిని ఆశించేవాడు కాదు. తర్వాత అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒక్క యూదులను మాత్రమే కాకుండా ఈ కల్దీలు ఎవరెవరినైతే తీసుకొచ్చి చెరపట్టి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చాడు. మీ మీ స్వదేశాలకి మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ కావాలని ఉంటే నేను ఉండొద్దు అనను, కానీ మీ దేశాలకు మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీకు వెళ్ళొచ్చు. ఒక అన్యరాజు, ఒక పారసీక రాజుని దేవుడు ఎన్నుకున్నాడంటే అతనిలో ఇన్ని సుగుణాలు ఉండబట్టే ఎన్నుకోవటం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకో రెండో క్యారెక్టర్ ఏంటంటే శేష్ బజరు. ఈ శేష్ బజర్ అనే మాట జెరుబ్బాబేలు పేరు అని చెప్పి మరి వ్రాయబడింది. కొంతమంది ఏమో కాదు అంటారు. ఏదైనా కూడా ద్వితీయోపదేశకాండం 29:29 దేవుడు ఏమంటాడంటే, రహస్యములు మన యెహోవాకు చెందినవి అంటాడు. కాబట్టి ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను. అంటే నేను చదివినటువంటి క్రిటిసిజం బుక్ స్టడీ బైబిల్లో ఇచ్చిన మాట ఏంటంటే, శేష్ బజరు అనేది జెరుబ్బాబేలుకు కల్దీల నామధేయము. కల్దీల దేశంలో ఉన్నాడు కాబట్టి ఇతను అక్కడ వాళ్ళు పెట్టినటువంటి పేరు, వాళ్ళ భాషలో పెట్టినటువంటి పేరు శేష్ బజరు. అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా మరి వాళ్ళ పేర్లు మార్చి వాళ్ళ పేర్లు పెట్టారు. కల్దీల దేశాల పేర్లు, వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు కదా, బెల్తెషాజర్ అని ఏదో పెట్టారు కదా. అలాగా ఇతనికి కూడా శేష్ బజర్ అనే పేరు పెట్టారు. ఈ జెరుబ్బాబేలు ఎవరు అంటే మనకి యేసుక్రీస్తు వంశాల్లో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు అని ఉంటుంది. ఈ జెరుబ్బాబేలు తండ్రి ఎవరు అని మనం ఆలోచించినట్టయితే, యూదులు చెరకపోయేటప్పటికి అప్పుడుకున్నటువంటి రాజు కొన్య అంటారు, యెహోనాదాబ్ అని చెప్పి, యెహోయాకీన్ అని చెప్పి అనటం జరిగింది. 2-3 పేర్లు ఆయనకు ఉన్నాయి. అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, అతనికి పిల్లలు లేరు, కానీ అతని తర్వాత అతని సోదరుడు అతని భార్యను దేవధర్మ వివాహ ప్రకారం చేసిన మన రూతు గ్రంథంలో చదివాం కదా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరికైనా పిల్లలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయినట్టయితే అతని సహోదరుడు అతని భార్యను వివాహం చేసుకుని అతని సంతతిగానే అతను చెలామణి అవుతాడు. అలాగా ఈ షయల్తీయేలు కుమారుడుగా ఈ జెరుబ్బాబేలు ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ జెరుబ్బాబేలుని ఒక గవర్నర్ గా నియమించి అక్కడికి పంపించడం జరిగింది. ఇతనితో పాటు యేషువ అని చెప్పి. అంటే ఈ ఎజ్రా గ్రంథానికి ఉన్నటువంటి మరో ప్రాముఖ్యత ఏంటంటే, కొన్ని మాటలు అరమేక్ భాషలో రాయబడి ఉన్నాయి, కొన్ని హెబ్రీ పదాలు ఉంటాయి. కొన్ని ఏమో అరమేక్ భాషలో ఉంటాయి, కొన్ని హెబ్రీ పదాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు షేష్బర్ తో పాటు వచ్చినటువంటి ఆయన పేరు యెహోషువ కాకుండా యేషువ అని ఉంటుంది, అంటే అరమేక్ భాషలో. మొన్న మధ్య ఒక అరేబియన్ అడుగుతాడు, మన క్రిస్టియన్ అడుగుతున్నాడు, మీ దేవుడి పేరు ఏంటంటే యేసుక్రీస్తు అని చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు, మీ దేవుడి పేరు చెప్పడం కూడా మీకు రాదా అని. వాళ్ళు ఏమంటారంటే యేషువ అని అంటారు ఇప్పుడు కూడా, జాషువా, యేషువ. కాబట్టి శేష్ బజరుని గవర్నర్ గా చేసి కోరేష్ అక్కడ పంపించాడు. అతనితో పాటు ఒక యాజకుడు వెళ్ళాడు. ఇది మొదటి అధ్యాయం సారాంశం. ఎజ్రా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక పారసీక రాజును అన్యుడిని ఎన్నుకున్నాడు. ఎవరినైనా ఎన్నుకుంటాడు దేవుడు తన బిడ్డల క్షేమం కోసం, తన బిడ్డల విడుదల కోసం ఎవరినైనా ఎన్నుకుంటాడు. మరి మోషే ఐగుప్తులో పుట్టి పెరిగినాడు, ఫరో రాకుమారుడుగా పెరిగినవాడు. అతను తీసుకొచ్చాడు, 40 సంవత్సరాలు అడవిలో ఉంచి ఆ సాత్వికతో కూడిన జీవితాన్ని అలవాటు చేశాడు. తర్వాత మోషే ద్వారా తన బిడ్డలు రప్పించుకున్నాడు. ఆయన సంకల్పంలో ఆ పరిస్థితికి ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎజ్రా గ్రంథం ద్వారా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా దేవాలయ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చే దేవుడు కదంటే, సొలొమోన్ మహారాజు అంటాడు కదా, భూమి నీ ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, హస్తకృత ఆలయాల్లో నీవు నివసించే దేవుడు కాదు, కానీ ఎవరైనా సరే నీ నామమును ప్రార్థించుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలం. అది ఆలయం యొక్క ప్రాముఖ్యత. అయితే ఆలయంలో ఉన్న తర్వాత, ప్రార్థించుకున్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత దేవుడు అల్టిమేట్ గా ఈ దేహం అనే దేవాలయం కట్టించడానికి ఈ ఆలయం ద్వారా, అంటే పరలోకపు గవిని అంటాడు కదా యాకోబు ఆదికాండంలో, అది ఒక పరలోకపు గవిని లాంటిది. ఆ పరలోకపు గవినిలో ఆగిపోమని దేవుడు అంటలేదు, కానీ ఆ నిశ్చలమించి దేవదూతలు ఎక్కి ఎలాగైతే దిగుతున్నారో మనం కూడా ఆ పరలోకపు ప్రాంతానికి వెళ్ళటానికి
ఇది ఒక గవినిగా ఉపయోగించుకోవాలి అంతే తప్పించి దేవాలయ కట్టడాల కోసం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో కట్టుకుంటున్నారు, మన వాళ్ళు కూడా కట్టడం అనేది మొదలుపెట్ట. దేవుడు అదాశించలేదు. ఆత్మల రక్షణ అనేది ఎఫెసీ గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు ఆయన. అది యూనివర్సల్ చర్చ్ అనేది ఆయనకు కావాలి. ఆత్మల రక్షణ, విశ్వజనీన సంఘం కావాలి, ఆత్మలతో కట్టబడిన సంఘం కావాలి తప్పించి అది భౌతికపరమైన ఆలయాన్ని దేవుడు ఆశించేవాడు కాదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూసినప్పుడు యెజ్రా గ్రంథంలో రాసిన కాలాన్ని కూడా ఇందాక మీకు నేను చెప్పనేది మర్చిపోయాను. క్రీస్తు పూర్వం 550 సంవత్సరాలు రాయటం జరిగింది. మీకు ముందుగా నేను చెప్పాను ఏంటంటే, ఈ తారీఖులు, ఈ డేట్స్, పేర్లు కూడా కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఈ 5 అధ్యాయాల్లో కొద్దిగా మార్పులు అనేవి ఉంటాయి. నక్షల్ గా మనం యెజ్రా గ్రంథంలో చూసేది ఏంటంటే, 6వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు యెజ్రా గారు కనపడడు. గ్రంథం పేరు యెజ్రా గాని 7వ అధ్యాయం వరకు యెజ్రా గారి ప్రవేశం ఉండదు. 6వ అధ్యాయంలో ఆలయం కట్టి ముగించిన తర్వాత యెజ్రా ప్రవేశిస్తాడు. యెజ్రా ప్రవేశం ఎందుకు? యెజ్రాని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? యెజ్రాని ఎందుకు తీసుకువచ్చాడు? ఆ తర్వాత నెహెమ్యా వస్తాడు. నెహెమ్యాని ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఈ జెరుబ్బాబెలు గాని, యెజ్రా గాని, నెహెమ్యా గాని వీళ్ళు భౌతికపరమైన ఆలయాన్ని కట్టడానికి మాత్రమే కాకుండా దేవుని ఆరాధించడానికి తగినటువంటి దేవాలయంగా మన శరీరాలు మార్చబడటానికి వారిని దేవుడు ఉపయోగించుకున్నాడు. యెజ్రా గ్రంథం ఆశాంతం మనం చదివిన తర్వాత దేవుని సంకల్పాలనే ఈ 29వ అధ్యాయంలో ఇర్మియా గారు చెప్పేటప్పటికి, ఈ ప్రవచనం పలికేటప్పటికి కోరేషు పరిపాలన మొదలైంది అక్కడ. చూసారా? అంటే కాలములు, సమయములు అనేవి ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా అటు ఇటు పోదు. ఆయన చెప్పిన వాగ్దాన నెరవేర్పు మనం చూసుకోవటం అనేది తేడా తప్పించి, ఆ నెరవేర్పు పలానా సమయంలో జరుగుద్ది అని చెప్పి రాకడ ఎందుకు చెప్పలేదు, పలానా సమయంలో వస్తాను ఎందుకు చెప్పలేదని ఇన్ని ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు ఆ రెండవ రాకడ ఎప్పుడు జరుగుద్దని ఎందుకు చెప్పలేదు అంటే, అంతటా అందరూ మరమనసు పొందాలని పేతురు గారు 2వ పత్రికలో చెప్తాడు కదా, దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఆయన. కాబట్టి అది ఒక్కటే మాత్రం మనకి డేట్ అనేది చెప్పలేదు. మిగిలినవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయని చెప్పాడు, అప్పుడు కూడా జరిగినాయి. రాకడ అనేది తథ్యం. మనం సిద్ధపాటు కలిగి ఉండాలనేది మాత్రం మనం నేర్చుకోవాల్సింది. యెజ్రా గ్రంథం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నడిపింపుతో దేహం అనే దేవాలయం కట్టుకోవటానికి దేవుడు మనల్ని నడిపించిన గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యమును బట్టి నిజమే తండ్రి, నీ వాక్యమును ధ్యానించడం ద్వారా మేము మేలు పొందుతాం తండ్రి. ఆ మేలు పొందటానికి తండ్రి అనేక గ్రంథాలు, అనేక ప్రవక్తల ద్వారా పలికిన మాటలు, నువ్వు ఎంచుకున్నటువంటి నాయన నీ సేవకుల ద్వారా పలికించిన మాటల ద్వారా నాయన మమ్మల్ని రాకడికి సిద్ధపరచడానికి నాయన ఎన్నో వేల సంవత్సరాల పూర్వం రాయబడిన గ్రంథాలు అయినప్పటికీ ఇప్పటికీ అదే విధంగా చివరి మానవుడికి కూడా పనికొచ్చే విధంగా నాయన నువ్వు రాయించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ వాక్య మర్మాలు తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆచరించగలిగే కృప మాకు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.